రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో రాష్ట్ర ప్రజల ఆనందమే లక్ష్యంగా పనిచేయాలని ఐఏఎస్ అధికారులకు పిలుపు ఇచ్చారు. విజయవాడలో ఐఏఎస్ అధికారుల నూతన సంవత్సర వేడుక కార్యక్రమంలో పాల్గొన్న సీఎం వారి కుటుంబాలతో ఆనందంగా గడిపారు. మనిషి ఆనందంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. పోయిన 10 yearsలో నేను ఎక్కువ కష్టపడేవాడిని, అందరినీ కష్టపడి పనిచేయమని చెప్పేవాడిని. ఈసారి కష్టపడమే కాకుండా ఎంజాయ్ చేయమని, ఎక్కడికక్కడ ఆనందంగా ఉండాలి. అందుకే ఇప్పుడు చూస్తే మీరు 2022కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 3 అగ్ర రాష్ట్రాల్లో ఒకటిగా ఉండాలని, 2029కి నెంబర్ 1 స్టేట్గా ఉండాలని, అందులో కూడా హ్యాపీనెస్ ఇస్ ఇండెక్స్ అది కూడా పెట్టుకొని ముందుకు పోతున్నాం. నేను ఇంకా ఎక్కువ టైం తీసుకోకుండా ఇలాంటి సమావేశాలు అప్పుడప్పుడు పెట్టుకుంటే మనలో ఆప్యాయత పెరుగుతుంది, టీమ్ స్పిరిట్ వస్తుంది, బెటర్ నెట్వర్క్ వస్తుంది. దీనివల్ల ఇంకా కూడా పెద్ద మంచి ఇంటరాక్షన్ వచ్చే అవకాశం ఉంది. అలాంటి సాంప్రదాయాన్ని కూడా భవిష్యత్తులో శ్రీకారం చుడతామని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈరోజు 2016లో వండర్ఫుల్ అచీవ్మెంట్ చేశాం. దానికి కారకులైన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇదే ఒరవడి 2017 కూడా మనకు కలిసి రావాలని మరొక్కసారి ఆశిస్తూ మీకు, మీ కుటుంబానికి, మీ యొక్క బంధువులకు కానీ అందరికీ, రాష్ట్రానికి హ్యాపీ న్యూ ఇయర్. విష్ యూ ఆల్ ది బెస్ట్.